క్యాష్ ఫ్లో కూడా ఈజీగా ఉంటుంది. సో దిస్ ఈజ్ ది మేజర్. ఇంకా ఏదైనా చిన్న చిన్న ఉంటే కానీ రిఫార్మ్ తీసుకొస్తే ఇండియా విల్ గ్రో డబుల్ డిజిట్ గ్రోత్. నెక్స్ట్ ఇక్కడ చూసినప్పుడు అధ్యక్ష సిఎస్టీ నుంచి 2005 వ్యాట్, అక్కడి నుంచి 2017 జిఎస్టీ, 5 స్లాబ్లు, 2025 నౌ 2 స్లాబ్లు, ఇది 5, 12, 18, 25, 40 ఉంటే ఈరోజు 5, 18 ఆ స్టేజ్కి వచ్చాం. నెక్స్ట్ దీనివల్ల లాభాలు ఒకసారి సమ్మింగ్ అప్ చేస్తే మీరు చూస్తే 22 ఈ నెల నుంచే అమల్లోకి వస్తాయి. దసరా రోజున సింప్లిఫికేషన్ ట్యాక్స్ స్లాబ్స్ నిల్ 5, 18%. దిస్ ఇస్ ఫస్ట్ బెనిఫిట్. రిలీఫ్ ఫర్ హౌస్ హోల్డ్స్ అండ్ మిడిల్ క్లాస్ పెద్ద ఎత్తున రిలీఫ్ వస్తుంది. అదే మరి అగ్రికల్చర్కి గ్రీన్ ఎనర్జీకి బూస్ట్ వస్తుంది. 2 లక్షల కోట్ల రూపాయలు ఎకానమీకి అడిషనల్గా యాడ్ అయ్యి ఒక ఊపు వస్తుంది. సింప్లిఫైడ్ కంప్లైన్స్ వల్ల ఈ స్లాబ్స్ అన్ని తగ్గిపోయి కాంప్లికేషన్ లేకుండా లిటిగేషన్ తగ్గిపోతుంది. ఎన్హాన్స్డ్ ట్రాన్స్పరెన్సీ ఫర్ కన్జ్యూమర్స్ అండ్ బిజినెస్, ఎవ్రీబడి క్లారిటీ ఉంటుంది, ఇది ఈ వస్తువు ఇంత పే చేయాలని. ఇంకో పక్క ఇంక్రీజ్డ్ ఎఫిషియన్సీ విత్ ఫాస్టర్ రిఫండ్స్. ఎక్కడికక్కడ ఆటోమేషన్లో డబ్బులన్నీ కూడా రీపే చేయడం కానీ ఆటోమేటిక్గా వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది ఎకనామిక్ గ్రోత్కి స్టిమ్యులేట్ చేస్తుంది. ఇంకో పక్క బెనిఫిట్స్, ఎఫిషియన్సీ, ట్రాన్స్పరెన్సీ ఇవన్నిటి వల్ల గ్రోత్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. బిజినెస్ అండ్ కన్జ్యూమర్స్ గెయిన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ప్రతి ఒక్కరికి లాభం. ఒక వ్యాపారం చేసేవాడికి ఈజీగా వ్యాపారం చేయొచ్చు, వినియోగదారుడికి ఈజీగా తక్కువ ధరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఫండ్ కూడా ఇది వస్తుంది కాబట్టి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. ఓవరాల్గా ఇది ఒక ఎకో సిస్టంలో పర్ఫెక్ట్గా పనిచేసే పరిస్థితి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఏ న్యూ ఇండియా ఆఫ్టర్ 2014 ఎట్లా బిల్డప్ చేశారని బ్రాడ్గా మనం ఒకసారి ఆలోచిస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ 144 వందే భారత్లు తీసుకొచ్చారు. ఎయిర్పోర్ట్లు డబుల్ చేశారు, ఇప్పుడు ఇంకా ఎక్కువ చేయబోతున్నారు. నేషనల్ హైవేస్ 60% నేషనల్ హైవేస్ మన రాష్ట్రంలోనే దగ్గర 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడ్డారు. నేషనల్ హైవేస్ మీద, రైల్వేస్ మీద 1,00,000 కోట్లు పెట్టేదానికి సిద్ధపడ్డారు. డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ 34 times. డెవలప్డ్ ఇండిజినియస్ సిస్టమ్స్ అన్ని తీసుకొచ్చి ముందుకు పోయారు. ఇంకొక పక్క వెల్ఫేర్ 90 రెట్లు ఇంక్రీజ్ ఇన్ డీబీటీ ట్రాన్స్ఫర్. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ది సిస్టమ్. మీరు చూస్తే అందుకే నేను చెప్పింది, సంపద సృష్టిస్తేనే ఆదాయం వస్తుంది, ఆదాయం వస్తేనే డీబీటీ చేస్తాం. నేనేదో బటన్ నొక్కుతానంటే బటన్ నొక్కితే అక్కడ నీళ్లు ఉండాలి కదా, బటన్ పై నుంచి ట్యాప్లో నుంచి నీళ్లు రావడానికి. 2.7 crore హౌసెస్ బిల్డ్ చేశారు. గరీబ్ కళ్యాణ్ కింద 25 కోట్లు అబవ్ పావర్టీకి తీసుకొచ్చారు. ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ 80 కోట్ల మందికి సప్లై చేస్తున్నారు. స్టార్టప్ కల్చర్ 350 లక్షల నుంచి 1,50,00,000కు పెంచగలిగారు. అంటే ఒక ఇన్నోవేటివ్గా ఒక స్టార్టప్ కల్చర్ని తీసుకొచ్చి యూత్ను కూడా ప్రమోట్ చేసే పరిస్థితికి వస్తున్నారు. అందుకే ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ప్రపంచంలో చాలా వరకు ఈ స్టార్టప్ కానీ క్రియేటివిటీ కానీ ఆంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ తగ్గాయి. కానీ ప్రపంచానికి సేవ చేసే శక్తి ఆంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ ఒక్క భారతదేశానికే ఉన్నాయి. దానికి కారణం ఎన్డీఏ, దానికి కారణం నరేంద్ర మోడీ అని కూడా నేను తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ముందు నేను చెప్పిన దానిపైన ఇండియాస్ రైజ్ ఇస్ ఎ గ్లోబల్ ఎకానమీ స్ట్రాటజిక్ లీడర్, 91 ఎకనామిక్ రిఫార్మ్స్, మనకు డెమోగ్రఫిక్ డివిడెంట్ యాజ్ ఎ విండ్ ఫాల్ గెయిన్. అదే సమయంలో లేట్ 90s ఐటీ రెవల్యూషన్, ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్. 2016లో 10వ లార్జెస్ట్ ఎకానమీ, 2025కి 4th లార్జెస్ట్ ఎకానమీ, $4.19 trillion ఎకానమీ, $2,880 పర్ క్యాపిటా, $760 బిలియన్ ఎక్స్పోర్ట్స్. 2020కి 3rd లార్జెస్ట్ ఎకానమీగా తయారవుతాం.
2038కి సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ అని ప్రిడిక్షన్ ఎర్నెస్ట్ అండ్ యంగ్. 2 words మన ఎయిమ్ ఈజ్ నెంబర్ 1 ఎకానమీ బై 2047, దట్ ఈజ్ వికసిత్ భారత్. దీనికి ఒకే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రైట్ లీడర్, రైట్ టైం, రైట్ ప్లేస్, దట్ ఈజ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. నేను ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే ఒక ఇంటికి మంచి లీడర్ ఉంటే ఆ ఇల్లు బాగుపడుతుంది, ఒక ఊరికి మంచి లీడర్ ఉంటే ఆ ఊరు బాగుపడుతుంది, ఒక నియోజకవర్గానికి ఒక మంచి ఎమ్మెల్యే అంటే ఆ నియోజకవర్గం బాగుపడుతుంది, ఒక రాష్ట్రానికి మంచి నాయకత్వం ఉంటే రాష్ట్రం కూడా బాగుపడుతుంది. దాంట్లో అనుమానం లేదు. అదే నాయకత్వాన్ని నేను పవన్ కళ్యాణ్ గారు, మిత్రులు పవన్ కళ్యాణ్ గారు ప్రొవైడ్ చేస్తున్నాం. మీరే చూస్తారు, ఇంకా రిజల్ట్స్ ఏ విధంగా వస్తాయో చేసి చూపిస్తాం. ఇది నేను అందుకే అప్పుడప్పుడు అంటూ ఉంటాను, నరేంద్ర మోడీ గారు దేశం యొక్క సంపద. ఒక నాయకుడు మంచివాడైతే కడవన్నీ చేయడం పెద్ద కష్టం కాదు. నాయకుడు హేలో అయితే ఎన్నున్నా కూడా ఏమీ జరగదు. అదే ఈరోజు భారతదేశంలో జరుగుతూ ఉంది. మొన్న చూశారు సింధూర్, కొంతమంది ఎగతాళి చేశారు. నిన్న చూశారు అమెరికా కూడా మళ్ళా మనతో సంబంధాలు పెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే దట్ ఈజ్ నరేంద్ర మోడీ. ఐ రియల్ అప్రిషియేట్, ఎందుకంటే నేను ఐ హ్యావ్ సీన్ సో మెనీ లీడర్స్ ఇన్ దిస్ కంట్రీ విత్ మై వైడ్ ఎక్స్పీరియన్స్, క్లోజ్ క్వార్టర్స్లో అందరితో కలిసి పనిచేసి